హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన ఎగ్స్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, కొద్దిగా పెరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆ వీడియో స్కిప్ అయింది. అంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటరు, ఉడికించిన ఎగ్స్, అలాగే సన్నగా కట్ చేసిన టమోటాలు వేసి మరికొద్దిగా వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఈ విధంగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి ఎగ్ కర్రీ. ఈ రెసిపీ చపాతీలోకి, అలాగే రొట్టె, అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.